జరిగిన బాంబు విస్ఫోటన వలన మా నల్లగుట్ట తండకు చెందిన గ్రామ పంచాయతీ చెందిన శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ మిల్లు వాళ్ళు ఇవాళ రాత్రి 7:30కు బాంబు పెట్టడం జరిగింది. అది కూడా బాంబు సునామీ లెక్క రావడంతో ఆ తండలో ఉన్న జనాలందరూ ఆ రాత్రి వేళలో చిన్న పెద్ద లేకుండా అందరూ ఇళ్ల నుంచి బయటికి రావడం, సునామీ అనుకొని బయటికి వచ్చి అందరు పరుగులు తీయడం వలన మాకు భయం వేసి మేమందరం బయటికి వచ్చాము. అంతలోనే చూస్తే మొత్తం పొగతోటి 4 తండలు కమ్ముకోవడం వలన మొత్తం ఆ చిన్న పిల్లలు కూడా ఇవాళ చాలా మందికి ఎఫెక్ట్ అయింది. ఆ చిన్న అణువుల వల్ల ఇవాళ ఈ జరిగిన చర్యలకు ప్రభుత్వం మా గిరిజనుల మీద జరుగుతున్న దాడిగా మేము ఈ రాత్రి వచ్చి ఇక్కడ ఖండించి ఈ ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా అన్ని ప్రజా సంఘాలు వచ్చి మాకు మద్దతు ఇచ్చి మాకు ఈ గుట్టను ఆపేటట్టు చేస్తే మీకు అందరికీ ధన్యవాదాలు మేము తెలుపుకుంటాము. కాబట్టి మా గిరిజనుల తరఫున మమ్మల్ని నిలబడి మాకు అండగా ఉంటారని ప్రభుత్వం పోలీసు వాళ్ళు మాకు సహకరించి ఈ గుట్టను ఎట్టి పరిస్థితుల్లో ఆపేస్తే మా గిరిజనులు కూడా రేపు మాకు పంట పొలాలు ఉన్నాయి, మాకు బావులు ఉన్నవి, కూలిపోవడం జరుగుతుంది. మైనింగ్ వాళ్ళకి చెప్పాము, మొన్న మైనింగ్ వాళ్ళు కూడా వచ్చారు, మైనింగ్ వాళ్ళు కూడా చెప్పాము. అయినా కూడా ఆ గుట్టను ఆపడం లేదు. వెంకటరెడ్డి మా మీద కక్ష కట్టడం వలన ఈ బాంబు దాడి జరుగుతుంది. ఎంఆర్ఓ సార్ కూడా ఎన్నిసార్లు విన్నవించిన లెటర్లు ఇచ్చిన మాకు ఎలాంటి స్పందన లేకపోవడం, చట్టపరమైన ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చర్య తీసుకోకపోవడం, ఆ కలెక్టర్ వారు కూడా మేము వెళ్ళాము, అయినా కూడా మాకు రెస్పాండ్ లేదు. అయినా ఇప్పుడు చిన్న పిల్లలతోటి మేము ఇంటికి కుటుంబాలు వచ్చి ఇక్కడ కూర్చోవడానికి కారణాలు కొన్ని ఈ అన్ని చేయడము మా గిరిజనులపై జరుగుతున్న దాడిని మీరు వెంటనే మీడియా ద్వారా అందరికి తెలియపరచాలని కోరుకుంటూ మమ్మల్ని మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఉండే ఆ కులదేవుని కూడా కూలగొట్టడం, మా తండలో జరుగుతున్న అరిష్టం, మనుషులు చనిపోవడం జరుగుతుంది. అయ్యా మా మునేశ్వరుని దేవుడు అనే ఉండేది, మా ప్రతి పండుగ చేసుకునేది. అయినా కూడా ఆ కోనేరును కూడా మొత్తం కూలదోసేసిర్రు. కాబట్టి మమ్మల్ని మీరు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా కళ్ళలో అంత దుమ్మ పడ్డది, అన్నం తింటామంటే కూడా అన్నం కూడా పడేసి వచ్చేసినాం ఇక్కడికి. మాకు బాగా దారుణంగా జరుగుతుంది మా తండల్లో. మేము హార్ట్ పేషెంట్, మేము షుగర్ పేషెంట్, మేము బీపీ పేషెంట్లు ఆగమైపోతున్నాం. అన్నం కూడా పడేసి వచ్చేసినాం. మేము బావులు పోయినా పోతే బాగా అనుకున్నాం, చేళ్లు పోయినా పోతే బాగా అనుకున్నాం, మనుషులు పోయేటట్టుగా అయిపోయినాం. మేము మాకు మంచి జరగాలి మా ఎమ్మెల్యేకి చెప్పినాం, అక్కడ అన్ని తిరుగుతున్నాం, కానీ మాకు ఎవరు సహకారం ఎవరు చేయాలి. ఈ రోజు మా నల్లగుట్ట గ్రామ పంచాయతీ పరిధిలో బాంబ్ బ్లాస్టింగ్ పెట్టడం వల్ల నల్లగుట్ట తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్టోన్ ప్రెషర్ మిల్లులో బోరు బావులతో పెద్ద రాడ్లు పెట్టి దగ్గర 100 నుండి 150 ఫీట్ల లోతులో పెద్ద బోర్ బావులు పెట్టి స్టోన్ రాళ్లను కూలగొల్చడం వల్ల దీని నల్లగుట్ట తండ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 4 తండాలు, దీని చుట్టుపక్కల ఉన్న 4 తండాలు 500 మీటర్ల లోపలే ఉంటాయి. 500, 200, 300 మీటర్ల లోపలే ఉన్నటువంటి తండాలకు వైబ్రేషన్ రావడం, భూకంపంలో వచ్చినట్టు రావడం, పైనుండి సజ్జల పైన ఉన్న గిన్నెలు కానీ చిన్న వస్తువులు పెట్టినాడు, అవి కూలి మనుషుల పైన పడడం వల్ల ముసలోళ్ళు కానీ బీపీ షుగర్ పేషెంట్ కానీ బాగా భయభ్రాంతులకు గురవున్నాయి. ఇది మన బ్లాస్టింగ్ నుండి వచ్చిన విషవాయువులతో కూడా బీపీ పేషెంట్లు కాఫ్లు కానీ దగ్గులు కానీ రావడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం తండలో.
దీంతో పాటు దీని పరిధిలో ఉన్నటువంటి బావులు గాని బోర్లు గాని కూలడం వల్ల రైతులకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు పెట్టి పుడికలు తీయించినా గానీ సరిపోవడం లేదు. ఒక్కొక్క క్రేన్ పెట్టి పుడికలు తీస్తే 1,50,000 ఖర్చు వస్తుంది. ఈ విషయాలన్నీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినా గానీ మీరేం చేసుకుంటారో చేసుకోండి, మాకు ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు చాలా సార్లు మన ఎమ్మెల్యే గానీ, కలెక్టర్ గానీ, ఆర్డీఓ, మైనింగ్ డిపార్ట్మెంట్ గానీ, మన ఎంఆర్ఓలకు గానీ, మన ఎస్ఐ గారు కూడా దృష్టికి తీసుకెళ్ళాము. దీనికి ఎటువంటి పరిష్కారం లేకపోవడం వల్ల కొన్ని ఎస్ఐ గారు పర్మిషన్ తీసుకొని 5 నిమిషాలు మేము ధర్నా చేయడం జరిగింది. దీనికి మీరు సహకరించడం మాకు ఎంతో సంతోషకరం.